అందరికీ నమస్కారం. జోహార్ వైఎస్ఆర్. గట్టిగా చెప్పండి. అందరికీ కూడా ఇచ్చినట్టున్నాడు కృష్ణారావు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఏం చేయమన్నాడా బాబు? అతను లక్ష్మణ్ రేఖ ఇచ్చినాడు, రాజకీయాలు మాట్లాడేది. ఏం మాట్లాడాడు? మమ్మల్ని అందరినీ మేము సన్యాసాలు మైకుడు వచ్చింది కృష్ణారావు. మమ్మల్ని రాజకీయాలు మాట్లాడేది లక్ష్మణ్ రేఖ తీస్తే ఎట్లా? నువ్వు మాట్లాడమంటారా వద్దంటారా? రాజకీయాలు దొరికిపోయినా. పొద్దునే మేమందరం కూడా పెద్దలు కేవీపీ గారు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా కలిపి గతంలో వచ్చినాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని పొద్దున్నే అనుకున్నాను. కృష్ణారావు గారు కూడా మాతో కలిసి వచ్చినారు. అతను దాదాపు 30 సంవత్సరాల క్రితం ప్రారంభం చేసినటువంటి సేవా కార్యక్రమాలు. అతని వయస్సు అప్పుడు 26 ఏళ్ళు. 26 సంవత్సరాల వయస్సులో ఒక ఓల్డ్ ఏజ్ హోము, ఒక ఐ బ్యాంకు, ఈ ఊర్లో రోజు 6,000 మందికి భోజన ఏర్పాటు. ఆ భోజనం ఏదో ఒక అన్నం సాంబార్ కాదు. అందరికీ ఏదైతే వంట చేసి పంపిస్తాడో అదే వంటకమే అది ఇంటికి కూడా పోతుంది. అతను అతని భార్య భోజనం చేస్తారు. ఈరోజు మాకు కూడా అదే పెట్టినారు బాబు, మాకేం వేరే పెట్టలేదు, మేము అదే తిన్నాము. సండేని చికెన్ కూడా చేసి పంపుతా ఉన్నాడు ఇతను. నేను మా స్వామి నువ్వు వేసేదే కదా స్వామి, చిన్న సవరణ పబ్లిక్ లో వేసుకేరేనంట. మేము స్వామి అని ఎవరినంటామంటే బ్రాహ్మణుల్ని. వాళ్ళు ఇక్కడ వేసుకోకుండా నుంచి 100 సంవత్సరాలు కానీ వాళ్ళని స్వామి అంటాము. ఏం స్వామి? పబ్లిక్ లో మీరు వేసేరే. చూసినాం అద్భుతమైనటువంటి సర్వీస్. ఇప్పుడే మాకు ఎమ్మెల్యే కాదు, అదే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ నిరాకరించిన వాడు కూడా కాదు. అతను వద్దనుకున్నాడు, అయినా కొనసాగిస్తా ఉన్నాడు. వీటితో పాటు రాజశేఖర రెడ్డి గారు పక్క రాష్ట్రం వాడైనా మీ ఊరికి మేలు చేసినాడు. 85 కిలోమీటర్ల పైప్ లైన్లు వేయించి 53 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్ మీకు ఇప్పించి తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కారం చేసి ఆయిల్ కంపెనీల్లో వాళ్ళు సామాజిక సేవ కోసం వాళ్ళు వచ్చే లాభంలో 2% CSR అంటారు. అందులో 70% ఆంధ్రకు పెట్టుకొని 30% మీ ఊరికి ఇచ్చి యానాంకి ఇచ్చి ఇన్ని పనులు చేసినటువంటి వాడిని గుర్తు పెట్టుకోవాలి. నేనే కాదు, కృష్ణారావే కాదు, కృష్ణారావు తర్వాత వచ్చేటువంటి జనరేషన్ కూడా గుర్తు పెట్టుకోవాలి అని ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి ఒక మందిరాన్ని నిర్మాణం చేసినాడు.
మాకు అనిపిస్తుంది. 30-40 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారితో కలిసి మేము పనిచేసినామే. అతని ద్వారా రాజకీయంగా కానీ మా ప్రాంతాలు కానీ ఈ కృష్ణారావు కంటే 100,000 రెట్లు మేము అక్కడ లబ్ధి పొందినామే. మేము చేయలేనటువంటి పని కృష్ణారావు చేయగలిగినాడు. నిజంగా కృష్ణారావు ఇస్ గ్రేట్. మేము మాట్లాడుతున్నాం, అన్నతో మాట్లాడుతున్నాను నేను కేవీపీ గారితో. అతను ఇంత చేయడమే కాకుండా మా ఇంటింటికి వచ్చినాడు పిలవడానికి, ఏదో కొడుకు పెళ్లికి పిలవడానికి వచ్చినట్టు. మేము అదే మాట్లాడుకున్నాం. నాకు ఎంత డెడికేటెడ్ అన్న ఈ మనిషి. ఏదో నీళ్ళు ఇచ్చినారు, భూమి ఇచ్చినారు, అతనికి ఒకసారి ఏదో మంత్రి ఉండడానికి అవకాశం ఇచ్చినారు. ఇటువంటి మేము ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళం మా ప్రాంతాల్లో కొన్ని 100,000 రెట్లు అతని ద్వారా ఇంకా శాశ్వతంగా తరతరాలు వచ్చినా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా సాధించుకోగలిగారు. మాకు రానటువంటి ఐడియా ఇటువంటి దానికి అతను పిలిచినప్పుడు మేము రాకపోతే తప్పు అవుతుంది ఈ రోజు రావడం జరిగింది. వచ్చిన తర్వాత రాకపోయింటే మేము తప్పు చేసేవాళ్ళమేమో అని కూడా నాకు ఇక్కడ అనిపిస్తాం. అది అతను చేసిన నిర్మాణం కూడా. పైన రాజశేఖర రెడ్డి గారు అతని ధ్యానంలో ఉన్నటువంటిది, దిగువ గోవులు కూడా పెట్టారు. అందరూ క్రైస్తవులతో, ముస్లింలతో, హిందువులతో, స్వాములతో అందరితో కూడా ప్రార్థన కూడా చేయించినారు. రాజశేఖర రెడ్డి గారు ఆ గుడిలో అతన్ని బంధించలేరు. రాజశేఖర రెడ్డి గారు ప్రతి గుండెల్లో కూడా అతను గూడు కట్టుకున్నారు అనేటువంటిది ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, కృష్ణారావు గారు చెప్పండి. అతను నేనైతే అనుకుంటాను అతను రాజకీయాలు మాట్లాడేస్తున్నాడు కానీ నా స్వేచ్ఛను అతను హరించడానికి. పోయినసారి అతను ఎమ్మెల్యేగా పోటీ చేయకపోవడం తప్ప కాదా? ఏం పూల ఇంట్లో కూర్చొని పూలి అంటారు గొప్పవాడు. ఇప్పుడు మార్చిలో, ఏప్రిల్లో ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ పోటీ చేయాలన్నా వద్దా? అతను పోటీ చేయవద్దు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. పోటీ చేయవద్దు అనేవాళ్ళు, పోటీ చేయాలి అనే వాళ్ళంతా చేతులు ఎత్తండి. రేపు ఒక చేయమంటే 2 చేతులు ఎత్తారు. కృష్ణారావు బుక్ అయిపోయినావు, నీవు బుక్ అయిపోయినావు నాయన. నాది రిజర్వ్ అయింది, నన్ను ఏం చేయమంటావు? నాది రిజర్వ్ అయింది, నన్ను ఏం చేయమంటావు? నాది రిజర్వ్ కాకపోతే జీవితకాలం నేను ఎమ్మెల్యేనే. అయినా మా పరిస్థితి వేరు, మీ పరిస్థితి వేరు. నేను ఎందుకంటానంటే ఒక్కటి అన్నా, మీరు చెప్తారా? రాజశేఖర రెడ్డి గారు మాట తప్పిన సందర్భాలు ఎవడు చెప్పలేడు. ఈవెన్ అతను రాజకీయంగా లేకపోతే వ్యక్తిగతంగా వ్యతిరేకించేటువంటి కరుడు కట్టిన వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి మాట ఇచ్చి మాట నిలుపుకోలేదు అని చెప్పగలిగినోడు ఈ భూ ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా లేదు అని చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నాను. అతను పదే పదే చెప్పాడు 60 ఏళ్ళకి రిటైర్ అయిపోవాలి, 60 ఏళ్ళకి రిటైర్ అయిపోవాలి అని. అది అతను తీసుకున్నటువంటి ప్రతిజ్ఞ. రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే ఈరోజు కృష్ణారావుకి ఏం పరిస్థితి వచ్చిందో, రాజశేఖర రెడ్డి గారు రిటైర్ అయినా కూడా అందరూ అతని ఇంటిని ముట్టడించి నువ్వు కంటిన్యూ కావాలి అనేవాడు. కానీ ఆ దేవుడు
రాజశేఖర రెడ్డి గారి మాట నిలపాలనేమో మనందరికీ బాధ అయినా రాజశేఖర రెడ్డి మాట తప్పలేదు అని చివరికి 60 ఏళ్లకు రిటైర్ అవుతానంటే 60వ ఏట పూర్తి అయిన 4-5 రోజుల్లోనే, ఆ వారం 10 రోజుల్లోనే అతను దేవుడి దగ్గర చేరుకున్నాడు. అంటే మాట చివరికి ఆ మాట కూడా తప్పలేదు రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు కృష్ణారావుని నీవు కాంగ్రెస్ రా, నువ్వు ఎమ్మెల్యే అవుతావు, ఎమ్మెల్యే అవడమే కాదు, అంతకు ముందు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా కావడమే కాదు నీకు మంత్రి కూడా చేస్తుంది అని కాశ్మీర్ నుంచి వచ్చి మంత్రిని చేసి ఇవన్నీ చేసింది ఏదో ఒక టర్మ్ ఉండదు కాదు సార్. రాజశేఖర రెడ్డి గారు మీకు ఒక మ్యాండేట్ ఇచ్చిపోయినారు, ఒక మ్యాండేట్ ఇచ్చినారు. సో రాజశేఖర రెడ్డి గారి మ్యాండేట్ ప్రకారం నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేయాలి. ఇది చాలు కదా, నా ప్రసంగం పూర్తి అయిపోయింది కదా. నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసి మెంబర్ గా ఉన్నాను. ప్రతి ఊర్లో కూడా గ్రూపులు ఉంటాయి, అందులో మా పార్టీలో ఈ గ్రూపులు ఇంకా ఎక్కువ. ఏమీ లేకుండా గ్రూపులు మాత్రం ఎక్కువ ఉంటాయి మాకు. కృష్ణారావు గారు ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఏ పార్టీకు సంబంధం లేకుండా ఉన్నారు. అతను ప్రజా మనిషిగా ఉన్నాడు. అతను ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తాడు అని నాకు తెలుసు. అంటే అన్నిటికీ అంటే అతను ఇండిపెండెంట్ గా ఏమన్నా మీరు అనేది? అంటే అట్లా చేయమనంటారా, లేదా అతను చెప్పిన ప్రకారం నన్ను చెప్పంటారా? ఓయ్ ఇండిపెండెంట్ లేదేమీ లేదు, కాంగ్రెస్ నుంచి పోటీ చేయని, కాంగ్రెస్ రాని, అతను కాంగ్రెస్ రావాలి. రైట్. జోహార్ వైఎస్ఆర్, గట్టిగా జోహార్ వైఎస్ఆర్. నమస్కారం.